ఒకప్పుడు చాలా పాతదైన చెక్కలతో చేసిన ఓ ఇంటి మేడలో చిన్న చిన్న ఎలుకల కుటుంబం నివసించేది. ఆ మేడలో పొడవైన సాలెపురుగులు, పగిలిన గోడలు, పాత పెట్టెలు ఉండేవి. అయినా ఆ మేడ ఎలుకలకి ఒక స్వర్గంలా అనిపించేది. అక్కడవి ఆడేవి, నవ్వేవి, తింటూ హాయిగా జీవించేవి. కాని ఆ సుఖజీవితం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఆ ఇంట్లో ఒక పెద్ద, బలమైన, చాలా తెలివైన పిల్లి ఉండేది. అది నిశ్శబ్దంగా నడుస్తూ ఎప్పుడూ ఊహించని సమయంలో మేడలోకి వచ్చేది. ఒక్కసారిగా దాడిచేసి ఎలుకల్ని భయపెడుతూ ఉండేది. దాని కళ్లలో ఆకలి, గర్వం రెండూ కనిపించేవి. రోజులు గడుస్తున్న కొద్దీ ఎలుకల మనసుల్లో భయం పెరిగిపోయింది. చిన్న ఎలుకలు నిద్రపోలేకపోయేవి. పెద్ద ఎలుకలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవి. ఒకరోజు అన్ని ఎలుకలు కలిసి సమావేశం పెట్టుకున్నాయి. ఇలా భయంతో బతకడం కంటే ఏదైనా పరిష్కారం కావాలి అని ఒక పెద్ద ఎలుక చెప్పింది. మేడ వదిలి వెళ్ళిపోదామా అన్నది ఇంకొకటి. పిల్లిని మోసం చేద్దామా అన్నది మరొకటి. అందరూ మాట్లాడుకున్నారు, కాని స్పష్టమైన మార్గం దొరకలేదు. అప్పుడే చాలా అనుభవం ఉన్న వృద్ధ ఎలుక ముందుకు వచ్చింది. అది నెమ్మదిగా కాని ధైర్యంగా మాట్లాడింది. మన సమస్య పిల్లి కాదు, మనకు ముందే తెలియకపోవడమే. పిల్లి ఎప్పుడొస్తుందో మనకు తెలిస్తే మనం తప్పించుకోవచ్చు. అందరూ శ్రద్ధగా వినసాగారు. పిల్లి మెడకు ఒక గంట కట్టాలి. అది కదిలినప్పుడల్లా గంట శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మనం వెంటనే దాక్కోవచ్చు. ఆ మాట వినగానే ఎలుకలన్నీ ఉత్సాహంగా మారిపోయాయి. అద్భుతమైన ఆలోచన, ఇదే మన రక్షణ. కాని ఆ ఆనందం క్షణాల్లోనే మౌనంగా మారిపోయింది. ఒక చిన్న ఎలుక నెమ్మదిగా అడిగింది, ఆ గంటను పిల్లి మెడకు ఎవరు కట్టాలి? మేడంతా నిశ్శబ్దం. ఎవరూ ముందుకు రాలేదు. అందరికీ పిల్లి ఎంత ప్రమాదకరమో తెలుసు. సమావేశం ముగిసింది. కాని ఆ ఆలోచన ఒక ఎలుక మనసులో మాత్రం నాటుకుపోయింది. అది చిన్నదైనా చాలా ధైర్యంగా ఉండే ఒక యువ ఎలుక. అది రాత్రి ఆకాశం వైపు చూసుకుంటూ ఆలోచించింది. అందరూ భయపడితే ఎప్పటికీ మార్పురాదు. ఎవరో ఒకరు ధైర్యం చెయ్యాలి. ఆ రాత్రి పిల్లి భోజనం చేసి మేడ కింద గదిలో గాఢంగా నిద్రపోయింది. చీకటి నిశ్శబ్దంగా ఉంది. చిన్న చిన్న శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అదే అవకాశం. ఆ ధైర్యవంతమైన ఎలుక నెమ్మదిగా బయటకు వచ్చింది. దాని చేతిలో చిన్న గంట. హృదయం వేగంగా కొట్టుకుంటోంది. అది ఒక్కడుగు, ఇంకొక్కడుగు వేసుకుంటూ పిల్లి దగ్గరకు చేరింది. పిల్లి గాఢ నిద్రలో ఉంది. దాని శ్వాస శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఎలుక కాస్త ఆగింది. తన మనసుల్లో భయాన్ని జయించింది. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా పిల్లి మెడ చుట్టూ గంటను కట్టేసింది. ఒక్క క్షణం పిల్లి కదిలింది. ఎలుక ఊపిరి ఆపుకుంది. కాని పిల్లి మళ్లీ నిద్రలోకి జారిపోయింది. ఆ ఎలుక వెంటనే పరిగెత్తుకుంటూ మేడలోకి చేరింది. అన్ని ఎలుకల కళ్లల్లో ఆశ వెలిగింది. తెల్లవారింది. పిల్లి మేల్కొని నడవగానే గంట శబ్దం, టింగ్ టింగ్. శబ్దం వినగానే ఎలుకలన్నీ ముందే సిద్ధంగా ఉండి తమ తమ దాక్కునే చోట్లకి పరిగెత్తాయి. పిల్లి ఆశ్చర్యపోయింది. ఎలుక ఒక్కటైనా దొరకలేదు. రోజులు గడిచాయి. పిల్లి వచ్చినప్పుడల్లా గంట శబ్దం, ఎలుకలు వెంటనే దాక్కోవడం. ఇక ఎలుకలు భయంతో కాదు, ధైర్యంతో జీవించసాగాయి. ఆ ధైర్యవంతమైన ఎలుకను అందరూ గౌరవించారు. అందరూ అర్థం చేసుకున్నారు. మంచి ఆలోచన ఉండడం ముఖ్యం, కాని దాన్ని కార్యరూపం దించగల ధైర్యం ఉంటేనే నిజమైన మార్పు వస్తుంది.